నేను డాక్టర్ త్రివేణి కొండారెడ్డి, కన్సల్టెంట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఏషియన్ ఐవీఎఫ్ సెంటర్ నసరావుపేట. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇది మనం 4th మంత్ వచ్చిన వెంటనే ఈ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ చేపిస్తాము. చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వీళ్ళు 4th మంత్ అంటే అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, 4th మంత్ వస్తారు. రాగానే మనం ఒక స్కాన్ ప్లస్ బ్లడ్ టెస్ట్ రాస్తే ఇది స్కాన్ రాశారు, ఎందుకు ఈ బ్లడ్ టెస్ట్ రాశారు, ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చాలా మందికి తెలియదు. అందుకనే ఈరోజు దాని గురించి వివరంగా మాట్లాడటానికి ముందుకు వచ్చారు. మనకి ఈ ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ లో మనకి తెలిసేది ఏంటి అంటే జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్, క్రోమోజోమల్లీ అబ్నార్మల్ బేబీస్. మనకి పుట్టిన 1 in 700 బేబీస్ అంటే 700 బేబీస్ పుడితే దాంట్లో ఒక్కళ్ళకి మనకి నార్మల్గా ఈ పిండం ఏర్పడే సమయంలో క్రోమోజోమల్లీ అబ్నార్మల్ పిండం ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇలాంటివి ఉంటాయి. మోస్ట్ కామన్ అనేది డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ లో ఏముంటుంది అంటే వాళ్ళు జనరల్గా మెంటల్ రిటార్డెడ్ బేబీస్, ఇంకా వేరేవి లోపల మనకి బ్లడ్ క్యాన్సర్స్ కానీ, కార్డియాక్ గుండె పరంగా అనామలీస్ కానీ ఇలాంటివన్నీ బేసికలీ ఎన్నో జెనెటికల్ గానే వాళ్ళ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. వీటిని మనం ఎలా కనుక్కుంటాం? వీటిని మనకి సింపుల్ గా ఈ 4వ నెల తగిలిన 11 నుండి 14 వారాల మధ్య స్కాన్ చేయించడము. ఈ బ్లడింగ్ టెస్ట్ లో ఆల్మోస్ట్ మనకి 85% మందికి లోపల ఏమన్నా ఆ పిండము క్రోమోజోమల్ గా నార్మల్ గా ఏర్పడిందా, ఏమన్నా ఏర్పడే టైంలో ఏమన్నా అబ్నార్మల్ గా ఏర్పడిందా అన్నది తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్ అనేది నార్మల్ స్కాన్, మామూలుగా అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ లో మనకి ఎన్టీ వాల్యూ అనేది వస్తుంది. అదే టైంలో మెదడులో ఏమయ్యాలు ఎలా ఏర్పడ్డాయి అవి కూడా మనకి తెలుస్తుంటుంది. దాని తర్వాత ఇదే స్కానింగ్ తో పాటు బ్లడ్ టెస్ట్ తీసుకుంటాం. సింపుల్ బ్లడ్ టెస్ట్, నార్మల్ గా బ్లడ్ ని తీసుకొని బ్లడ్ ని పంపిస్తాం. ఈ రెండింటిని కంబైన్ చేయడం వల్ల ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో మన నార్మలా అబ్నార్మలా, ఎంతవరకు నార్మల్, ఆల్మోస్ట్ 85 నార్మల్ వచ్చింది, స్క్రీన్ నెగిటివ్ అంటే ఆల్మోస్ట్ 85%, 85 నుండి 90% లోపల బేబీకి ఎటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ లేనట్టే. సో ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ప్లస్ స్కాన్ చేయించుకోవటం వల్ల మీ లోపల ఉన్న బేబీ ఎలాంటిది అన్నది మనకు అర్థమైపోతుంది. ఇంకా ఈ టెస్ట్ గురించి మీకేమన్నా సూచనలు కానీ సలహాలు కానీ కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరు.